సోదరీమణులు నాకు మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి జపసాధన గురించి, వాళ్ళు చేసేటువంటి పూజల గురించి చెప్తూ, వాళ్ళకున్నటువంటి సందేహాలు అడగడం, నేను వాళ్ళకి నివృత్తి చేయడానికి ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు 2, 3 ప్రశ్నలు అడిగిన తర్వాత, మూడో ప్రశ్నో, నాలుగో ప్రశ్నో ఖచ్చితంగా ఒకటుంటుంది. అదేంటంటే, నెలసరి సమయంలో చేయొచ్చా? అంటే ఒక 2, 3 ప్రశ్నలు అడగగానే ఈ ప్రశ్న నా దగ్గరికి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటానన్నమాట, ఎవరన్నా సోదరి అడుగుతూ ఉంటే. ఎందుకంటే అంత కామన్ అయిపోయిందన్నమాట అడగడం. ప్రతి ఒక్కళ్ళకి చెప్పే బదులుగా వాళ్ళ కోసం వీడియో చేస్తే మంచిదని ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగింది. నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీకున్నటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే మీ నెలసరి సమయంలో మీరు జపం చేయొచ్చా లేదా అనే విషయం తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు చెరుకు గడలు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఎంత ఇష్టం అంటే, చెరుకు గడలు దొరకకపోతే గేదెల దగ్గర జొన్న దంట్లు వేసేవాళ్ళు. జొన్న దంట్లు వేస్తే గేదెలు ఏం చేసేవంటే ఆకు వరకు తినేసి పాపం ఆ దంటు తినలేక పక్కన పడేసాయి అన్నమాట. చిన్న వయసు, ఎలిమెంటరీ స్కూల్ వయసు, 6వ తరగతి వచ్చే వరకు కూడా ఆ జొన్న దంటు వాటిలో కొన్ని చాలా తియ్యగా ఉండేవి. మా అందరికీ, నాకు కానీ మా స్నేహితులందరికి కానీ అలవాటు ఏంటంటే, ఆ జొన్న దంట్లు తీసుకొని వాటిని ఒలుచుకొని చెరుకు గడలు తిన్నట్టుగా భావించి తినేవాళ్ళం. కొన్ని సవగా ఉండేవి, కొన్ని తీపిగా ఉండేవి. మొత్తానికి ఒక రకమైన టేస్ట్ అన్నమాట. ఆ తీయదనం దొరికేది. కానీ ఈ ప్రయత్నంలో మాకేం జరిగాయి అంటే, జొన్న దంటు యొక్క ఆ దంటు పీకినప్పుడు, దాని యొక్క పైన పెచ్చు లాగినప్పుడు సన్నగా రేజర్ బ్లేడ్ లాగా వచ్చేవన్నమాట. అవి ఎంత పదునుగా ఉండేవంటే, కనీసం ఒక్కసాటైనా, ఒక్క పెదవైనా తెగుతుంది, లేదా చేతులైనా తెగేవన్నమాట. అంత పదునుగా ఉంటాయి. గాయం కాకుండా మేము జొన్నదంటు తినగలిగే వాళ్ళం కాదు. ఒక్కోసారి విపరీతంగా తెగేయి. చెయ్యి మొత్తం రక్తం మయమైపోయేదన్నమాట. రక్తం అయిపోతే ఈ చెయ్యి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే మేము చేసిన పనులకి ఆ చెయ్యి మంటతో పాటు దెబ్బలు కూడా తగిలేవి. దెబ్బలు తగిలినాయి, కానీ ఆ రోజు చెయ్యి తెగింది కాబట్టి ఆ చేతికి కట్టేసేవాళ్ళు, లేదా ముందు రాసేవాళ్ళు, నోట్లో అన్నం పెట్టేవాళ్ళు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే మనం మినిమం చేసుకునే పనులు కూడా మనం చేయకుండా అమ్మ చేసి పెట్టేది. అదొక రకమైన సుఖం దొరికేది. తెల్లవారి స్కూల్ మానేయాలంటే ఇదొక మంచి ఎత్తుగడ. అబ్బో చెయ్యి నొప్పిగా ఉంది, ఇంకా మానలేదు అని చెప్పి వేషం వేస్తే, పోన్లే వాళ్ళ ఇంటికాడే ఉండు, రేపు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు పొలం వెళ్ళిపోయేవాళ్ళు. చక్కగా బయటకు వచ్చేసి ఆడుకునేవాళ్ళం అన్నమాట. అదే బుద్ధి మేము ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా పోలేదు. ఎలాగంటే, ఏదన్నా ఎప్పుడన్నా దెబ్బ తగులుతూ ఉండేది. ఆ దెబ్బ తగిలితే గాయమయ్యి బాగా రక్తం వచ్చినప్పుడు దాన్ని కడుక్కునే ముందే ఫోన్లో ఫోటో తీసేసేవాళ్ళం. నేను ఫోటో తీసేవాడిని. ఫోటో తీసి జాగ్రత్తగా పెట్టుకునేవాడిని. లీవ్ ఏదన్నా కావాలంటే, ఇప్పుడు ఆ గాయం కడిగిన తర్వాత అంత తీవ్రంగా కనపడదు, కానీ బ్లీడ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని చూడగానే పాపం మన బాస్కి, అంటే మన ఉద్యోగంలో మన అధికారులకి జాలి కలుగుతుంది. కాబట్టి ముందు ఆ ఫోటో తీసి దాన్ని వాళ్ళకి పంపించేసి లీవ్ అడగడానికి సాకుగా వాడేవాళ్ళం అన్నమాట.
అంటే శరీరంలో నుంచి ఇలాంటి బ్లడ్ వచ్చి అవకాశం దొరికితే రెస్ట్ తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉంటాం. అలాంటిది నెలలో ఒక 4 రోజులు మీకు అలాగా రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ప్రకృతి కల్పించింది. ఎంతలాగంటే అంబువాచి టైంలో అమ్మవారు కూడా రెస్ట్ తీసుకుంటారు. కనీసం పూజారులు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళరు అన్నమాట. మన సంస్కృతిలోనే ఉంది. ఆ 4 రోజులు 5 రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకోమనే మన సంస్కృతి చెప్తుంది, ప్రకృతి చెప్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోమని చెప్తారు. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసి పని చేయమని కానీ జపాలు చేయమని కానీ అడగరు. ఎందుకంటే మీ పరిస్థితి బాగోదు కాబట్టి ఆ సమయంలో దాదాపుగా ఎవరు కూడా మీకు పనులు కూడా చెప్పరు. మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం రెస్ట్ తీసుకోవడానికి ఎక్స్ట్రా 4 రోజులు 5 రోజులు రెస్ట్ తీసుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. అంతేకాకుండా ఆ సమయంలో తమో గుణం ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడింది. తమో గుణం మనసులో మానసికంగా కూడా ఒత్తిడిని కలుగు చేస్తూ విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. సైన్స్ ప్రకారంగా కూడా చూస్తే ఆ సమయంలో వాళ్ళకి ఆందోళన ఎక్కువ, విపరీతమైనటువంటి ఆలోచనలు కూడా ఎక్కువని చెప్పడం జరిగింది. నిజానికి ఒక రీసెర్చ్ వాళ్ళు జైల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్రైమ్ చేసినటువంటి డేట్లు రికార్డ్ చేస్తే అవన్నీ కూడా వాళ్ళు పీరియడ్స్ సంబంధించిన సమయంలోనే ఎక్కువగా క్రైమ్స్ చేసినట్టుగా చెప్పారు. ఆ సమయంలో తమో గుణం ఎక్కువ ఉండడం వల్ల అలాంటి నిర్ణయాలు వాళ్ళు ఆ సమయంలో తొందరగా తీసుకునేటువంటి ప్రభావం ఉందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లం అంటారు, మనం తమో గుణం అని చెప్పి అంటామంట. మొత్తానికి ఆ 4 రోజులు మీరు రెస్ట్ తీసుకోమనే ప్రపంచం మొత్తం కోడేకి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అవకాశం లేని వాళ్ళు, బాధ్యతల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు రెస్ట్ తీసుకోమనే చుట్టుపక్కల వాళ్ళు, శాస్త్రాలు కానీ, మీ చుట్టుపక్కల కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ ఎటువైపు చూసినా కూడా మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్తారు. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు చేసే సాధన, చేసే జపం ఏదో మిగిలిన 20 రోజులు నిష్టగా చేయండి. ఈ 4 రోజులు 5 రోజులు మీరు ఆపేయడం వల్ల భగవంతుడికి మీ మీద కోపం రాదు, మీకు కలగబోయేటువంటి సాధన పురోగతి ఆగిపోయేది లేదు, ఎటువంటి నష్టము లేదు. భగవంతుడే మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్తున్నాడు. దాని గురించి మీకు తర్జన భర్జన ఎందుకో అర్థం కావట్లేదు. దాని గురించి మీరు అసలు తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం, బ్రహ్మాండంగా రెస్ట్ తీసుకోండి. ఛాన్స్ అది. ఏ పని చేయకుండా అవకాశం ఉంటే ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఉండండి. మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కామ్గా మనసుకి ఏదైతే ప్రశాంతంగా ఉంటుందో అది మాత్రమే చేయండి. కాబట్టి నన్ను అడుగుతున్నటువంటి మా సోదరీమణులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆ సమయంలో తమో గుణం ఎక్కువగా ఉండి, ఒత్తిడి ఎక్కువగా ఉండి, అలజడి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తమో గుణం ఎక్కువైనప్పుడు అప్పుడు చేసేటువంటి జపం యొక్క ఫలితం కూడా తామసికంగానే ఉంటుందన్నమాట. కాబట్టి అది ఎక్కువగా ఉండి ఉధృతంగా ఉంటుంది. కాబట్టి ఆ క్షణాల్లో మీరు ఆపేసుకొని ప్రశాంతంగా వేరే పనులు చేసుకోండి, లేదా ప్రశాంతంగా ఏదన్నా బుక్ చదువుకోండి, మ్యూజిక్ వినండి, ఇంకేదైనా చేసుకోండి. మీ శరీరాన్ని, మనసుని రిలాక్స్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 4 రోజులు చేయకపోతే మీకు భగవంతుడు మీ మీద కోప్పడడం,
మీకు కావలసినటువంటి వెనకడుగు పడే అవకాశం ఉండదు. మీరు చేయాలనుకుంటే మిగిలిన 20 రోజులు ఇంకొంచెం గంట ఎక్కువగా చేసుకోండి, ఇంకొంచెం తీక్షణ పెంచి చేసుకోండి. ఆ 4 రోజులు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మీ కెమిస్ట్రీయే ఆ 4 రోజులు కరెక్ట్గా ఉండదు. కరెక్ట్గా అంటే వేరే వైపు ఉంటుంది అన్నమాట. అది పూర్తిగా తమో గుణం వైపు ఉంది కాబట్టి అప్పుడు జాగ్రత్త వహించేసి శరీరాన్ని, మనసుని దాన్ని కామ్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని, అలాగే షేర్ కూడా చేయండి. ఇది ఇవాళ వీడియో. జై శ్యామ, జై మా కాళీ.